తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం చాలా ఉత్కంఠభరితంగా ఉంది. బహుజన సమాజ్ పార్టీ నుంచి పెద్దపల్లి నియోజకవర్గం నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఉషా దాసరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆమె ప్రకారం విలేకరులు లేదా ప్రజలు వ్యతిరేక ఆధిపత్యాలు వ్యక్తం చేస్తే వారిని జైల్లో ఉంచుతున్నారు. ఇది వోల్టేజ్ సుప్రసిద్ధ వాక్యాన్ని గుర్తు చేస్తోంది. నేను మీరు చెప్పేదాన్ని వ్యతిరేకిస్తాను, కానీ మీరు చెప్పే హక్కును చనిపోయే వరకు కాపాడుతాను. ఈ వాక్యంతో ఉషా దాసరి కాంగ్రెస్ ప్రభుత్వ మాటలు స్వేచ్ఛను దెబ్బతీస్తోందని విమర్శించారు. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి మాజీగా తెలంగాణ రాష్ట్ర సమితి అని పిలువబడుతుంది. ప్రస్తుత పరిస్థితులపై ఉషా దాసరి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ విషయం రాష్ట్రంలోని రాజకీయాలపై చర్చలు రేకెత్తిస్తోంది. మాటల స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు రాష్ట్రంలోని ప్రజలకు ముఖ్యమైనవి. By Walter అనుకుంటా, I dismiss what you say, but I defend till death for your right to say అని చెప్పి. అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నేను ఖండించవచ్చు, నువ్వు ఏం చెప్తున్నావు నేను ఖండించవచ్చు, కానీ నువ్వు చెప్పే అధికారం నీకు ఉంది కాబట్టి దానికోసం నేను కూడా పోరాటం చేస్తా నా చివరి శ్వాస వరకు. అంత గొప్ప ప్రావర్బ్స్ ఉంటాయి. మరి మన రాజ్యాంగం కూడా రైట్ టు లైఫ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఇలాంటి మంచి ఆర్టికల్స్ మనకు ఫండమెంటల్ రైట్స్ ఇచ్చినాయి. కానీ ఫండమెంటల్ గా ఉన్న రైట్సే నేడు పోలీసులు చేతిలోకి చట్టాన్ని తీసుకొని మరి ఉల్లంఘించడం జరుగుతుంది. ఎంత దౌర్జన్యము అని అంటే ఇంటి బయట, ఇందాక నేను శశిధర్ గారితో మాట్లాడుతున్నాను, శశిధర్ అనొద్దు, నల్ల బాలు అని అనాలి అన్నని, ఎందుకంటే హీఈస్ నల్ల బాలు ఫర్ బీఆర్ఎస్ ఫర్ తెలంగాణ. మరి నల్ల బాలు వాళ్ళ ఇంటి పక్కనే కూర్చొని ఒకసారి ఆలోచించండి. మీ ఇంటి పక్కనే మీ వైఫ్ ఎడికి పోతుందని చెప్పేసి తను ముగ్గేసుకుంటే ఫొటోస్ దించడం, వాళ్ళ పిల్లలు బయటకు పోతున్నారు అని చెప్పేసి స్కూల్ కి పోతుంటే వాళ్ళ పిల్లల ఫొటోస్ దించడం, ఈ విధంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంటి పక్కనే పెట్టి ఒక్కసారి ఆలోచించండి ఎంత మనోవేదనకు గురవుతూ ఉండొచ్చు. అయినా కూడా ఎక్కడ తగ్గలేమన్న నల్ల బాలన్న ఎంత స్ట్రాంగ్ ఉన్నాడంటే నేడు 10 రోజులు మీరు నన్ను 18 రోజులు నన్ను జైల్లో పెట్టి ఇంకా బలంగా చేసిళ్ళు నన్ను. నేడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భయపడడం వల్లనే కదా నేడు ఇట్లాంటి నల్ల బాలన్న లాంటి వాళ్ళ పైన కేసులు పట్టింది. ఇప్పుడు క్రిషాంక్ అన్నని చూసుకున్నా, కొనతం దిలీప్ అన్న చూసుకున్నా, వీళ్ళందరూ స్టేట్ లీడర్స్. మరి వాళ్ళ లెక్కనే మీరు చేసే పోస్ట్ ప్రతి ఒక్కటి కూడా స్టేట్ మొత్తం 4 కోట్ల మంది జనాభా చూస్తున్నారు. లక్షలాది మంది జనాలు మీ పోస్ట్ వల్ల కదులుతున్నారు. ఆ భయంతోటే కదా నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నల్లబాలన్న లాంటి వాళ్ళ మీద కేసులు, అన్యాయంగా అక్రమ కేసులు పెడుతున్నారు. మరి ఆ కేసులకి భయపడేటోళ్ళ బీఆర్ఎస్ నాయకులు. ఎట్లా వచ్చింది తెలంగాణ అని మర్చిపోయిలా ఏంది? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీ మీద కేసులు ఎందుకున్నాయి? బ్యాగ్ లో పైసలు పోతుండే మీరు పట్టుబడ్డారు, కానీ మా మీద కేసులు ఎందుకున్నాయి? ఆ సమయంలోనేమో తెలంగాణ కోసం పోరాటం చేయడం వల్ల నేడు బీఆర్ఎస్ నాయకులు నేడు ఎంత అన్యాయం జరుగుతుంది మన రాష్ట్రంలో ఏ మూలన చూసినా. నేడు నేను పల్లెనే మర్చిపోయిన పాలన అనే కార్యక్రమం చేసుకుంటా ప్రతి ఊరికి పోతున్నా, ప్రతి రోజు ఉదయం పూట. మరి ఆ ఉదయం పూట చూసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంటి బయటకు వచ్చి వర్షం పడుతుందా అని చూస్తారు. మళ్ళా ఆకాశాన్ని చూసి వర్షం ఎప్పుడు పడుతుందా అని చెప్పేసి దేవుణ్ణి మొక్కుకునే రోజులు తెచ్చిళ్ళు. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు దేశంలో కాదు కదా, విదేశాలలో కూడా, ప్రపంచంలో కూడా ఎప్పుడు కని విని ఎరగని రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు పెడితే దాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి ఇట్లాంటి పాలన తీసుకొచ్చి ఈ పాలన గురించి ప్రశ్నిస్తున్నందుక ఆయనకి మంట. మరి నేడు వీళ్ళందరూ కూడా ఒక ముఖ్యమంత్రి లెక్క ఉన్నారు కాబట్టే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వీళ్ళందరికీ భయపడి మరి వీళ్ళందరినీ ఎట్లా వంచాలి అని చెప్పేసి అక్రమంగా కేసులు పెడుతున్నారు.